ఎందుకు నేనేమంటున్నానంటే అందరికీ ఫ్రీ వైద్యం ఇవ్వండి, మీరు 5 ఇన్సూరెన్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ చేయండి. అప్పుడు ఏమైంది అంటే భరోసా ఏర్పడుతుంది. వాళ్ళ పేదలు మరింత పేదలు కావడం కారణం ఏంటంటే ఆ కుటుంబంలో ఒక్కరు కనుక జబ్బు పడితే వాళ్ళు మొత్తం సంవత్సరాల్లో 40-50% ఆ ఒక్క జబ్బుకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం కాదు, మళ్ళీ పేదలు అవుతున్నారు కదా, అప్లిఫ్ట్ అవుతున్నారు, పేదరికం నుంచి మళ్ళీ పేదరికం నెట్టబడుతున్నారు. ఇది జరగకుండా ఉండాలంటే 4 అడుగులు ముందుకు 10 అడుగులు వెనక్కిపోయే పరిస్థితి కాకుండా ఉండాలంటే ఆరోగ్య రంగంలో మార్పు రావాలి, అట్లానే విద్యా రంగంలో మార్పు. ఈ రెండింటి కోసం ఖర్చు పెట్టేది. మీరు ఉచిత బియ్యం మనం ఎప్పుడు ఉచిత బస్సు ప్రయాణం ఎవరు అడుగుతలేరు, బస్సు ప్రయాణం ఎవరు అడుగుతలేకూడదు. కానీ ఏమైతుందంటే ఈ పేరు మీద ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం డబ్బులు పంచడం గతంలో ఉండేది, మద్యము డబ్బులు ఇప్పుడు కూడా పంచుతున్నారు. కానీ ప్రభుత్వ ధనం, ప్రజల ధనాన్ని తాయిలాలు ఇచ్చి కొనుక్కుంటున్నారు చూసారా, ఇది పెద్దది అంటున్నాడు. స్కూటీలు ఇస్తా అంటాడు, మోటార్ సైకిల్ ఇస్తా అంటారు, 2500 మైళ్ళకి ఇస్తా అంటారు. ఇవన్నీ కూడా అట్లాంటి సంక్షేమ పథకాలు తప్ప కాదు. సంక్షేమ పథకాలలో మీకు సామాజిక భద్రత పథకాలు చాలా ఉన్నాయి, వికలాంగుల పెన్షన్, వృద్ధుల పెన్షన్, ఇవి తప్పనిసరి చేయాల్సిందే. 2000 4000 చేయాలి. కానీ ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో, ఎక్కడైతే మనకు ల్యాకినెస్ ఉన్నాయో అవిటి అరికట్టే పని చేయాలి. ఇప్పుడు జల్లెట్లో నీళ్లు వస్తే ఉండవు. కనుక ఈ బడ్జెట్ ను నేను ఒకటి ఆర్థిక అసమానతలు తగ్గించగలుగుతుందా, లేదు. రెండోది ఏంటంటే సామాజిక అసమానతలు తగ్గించగలుగుతా, లేదు. మూడోది ఏమంటున్నా అంటే వీళ్ళు ఒక్కలే కాదు, గతంలో కాంగ్రెస్ చేసినా అదే అంటున్నాను. మూడోది ఏమంటున్నానంటే ఈ బడ్జెట్ ను కేటాయించే క్రమంలో ఇంకా వివరంగా పోవాలి. ఇప్పుడు చిరంజీవి గారు మన చారి గారు చెప్పారు, చాలా వివరంగా పోయిన వాళ్ళు. అందులో చివరిగా చెప్పేది ఏంటంటే ఈ బడ్జెట్ లో వివరాలు పూర్తి రావాలి. ఉదాహరణకు రైల్వేలో ఏం జరుగుతుంది, లేకుంటే మన మైక్రో లెవెల్ బడ్జెట్ ఎట్లా కేటాయిస్తున్నారు. ఉదాహరణకు మన తెలంగాణ చూసుకోండి, తెలంగాణలో మనకు నేను 3 డిమాండ్లు మొదటి నుంచి చేస్తున్నాను. రీజనల్ రింగ్ రోడ్ సంగతి ఏంది, మెట్రో రైలు 2వ స్థానంలో ఉన్నాము మన గతంలో. మొట్టమొదటి మన ఢిల్లీ తర్వాత మనమే ఉన్నాం, 72 కిలోమీటర్లు అంటే 69 పూర్తయింది. కానీ 12 ఏళ్లుగా ఈ ప్రభుత్వం వచ్చినాక కింది స్థాయిలో మెట్రో రైలు ఏమో 6వ స్థానంలో పడిపోయారు. బెంగళూరు, ఢిల్లీలో నేను నెలల తరబడి ఉంటా, బెంగళూరు చెన్నైలో ఉంటాను నెలల తరబడి. మీరు చూడండి అక్కడ పెరుగుతుంది, మనకు కనపడుతున్నాయి కొత్త మెట్రో రైలు వచ్చినాయి. మనం రెండో దేశమే మొదటి దేశం పూర్తి చేసుకుని రెండో దేశం వస్తలేము కదా. అంటే రీజనల్ రింగ్ రోడ్ ఉత్తరాంధ్ర భూసేకరణ అయినాక ఎందుకు అయితే లేదు, ఇదొకటి ఎందుకు అయితే లేదు. విభజన హామీల సంగతి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నా ఉద్దేశం అంటే అది మర్చిపోవాల్సిందే. బయ్యారంలో బయగుట్టి లేదన్నారు కర్మాగారానికి. ఇట్లా చూసుకుంటే మొన్న మన వరంగల్ మన కోచ్ ఫ్యాక్టరీ కాస్త కొంచెం ముందు పోతుందని చూస్తున్నాం. కానీ ఈ 2-3 రంగాల్లో చూసుకుంటే విద్యా ఆరోగ్య రంగాలు అట్లాగే మౌలిక వసతి రంగాలు చూసుకుంటే తెలంగాణకు అన్యాయమే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో మిక్స్డ్ సర్కార్ ఉంది, మంచిగా కుటుంబ ప్రభుత్వం ఉందంటే కూడా ఆశలు ఎక్కువ పెడుతున్నారు, పనులు మాత్రం తక్కువ జరుగుతున్నాయి. అమరావతికి గ్రాంట్ తీసుకోవాలన్నా లేకపోతే అప్పు తీసుకోవాలన్నా అప్పు తీసుకోమంటున్నారు, చూస్తున్నాం కదా. దుగ్గరాజపట్నం పోర్టు సంగతి ఏంది, మనకు అట్లాగే రామాయపట్నం పోర్టు సంగతి ఏంది, మీకు అమరావతి నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకరించడం ఏంది, ఎట్టా కడప ఉక్కి ఫ్యాక్టరీ కూడా 5వసారి 6వసారి దాని శంకుస్థాపన చేసింది, దాని సంగతి ఏంది. ఇవన్నీ మాట్లాడుకుంటే నేనేమంటా అంటే మొత్తం అధ్వానం అన్న. అంతిమంగా ఒక మాట చెప్తాను, ఎప్పుడు కూడా అధికార పక్షం అద్భుతంగా ఉందంటారు, ప్రతిపక్షాలు అంకెల గారి అంటారు. నేను ఆ మాట అన్నాను, బయట వాళ్ళం కనుక ఆ మాట అన్నాను. కనుక 2 ఉన్నాయి, అద్భుతంగా లేదు, అంత అధ్వానంగా లేదు. ఇది పోయినసారి కంటే కొత్తగా మార్పులు ఏమి ఉండవని చెప్తున్నా, అదే జరిగింది అంటున్నాను. పోయినసారి జిఎస్టీలో మార్పులు వచ్చినాయి, ఆదాయ పన్ను స్లాబ్లో మార్పులు వచ్చినాయి, అది విప్లవాత్మకమైంది కాదట్లేదు. ఇప్పుడు దానిలో కొత్తగా చేసేది ఏం లేదు. కొత్తగా ఆదాయ పన్ను చట్టంలో మార్పు వస్తుంది. యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, ఆదాయ పన్ను చట్టం మార్పులు అంటే చిన్న శిక్షలు ఇట్లాంటప్పుడు లేకుండా చేస్తున్నారు. దానిలో ఇంకా పెద్ద మార్పు రావాల్సింది అంటే ఆదాయ పన్నులో స్లాబులు తగ్గించాలి. ఇంకోటి ఆదాయ పన్ను మాక్సిమం లిమిట్ తగ్గించాలి. ఆదాయం పన్ను ఎక్కువ పెడితే పన్నులు ఎక్కువ వసూలు కావు, పన్ను ఎంత సరళీకరణ జరుగుతుంది. ఒకటే మాట, పన్ను నొప్పి లేకుండా అర నిమిషమే పన్ను నొప్పి లేకుండా పన్ను వసూలు చేయడానికి చెప్తా అని ఆర్థిక శాస్త్రంలో చెప్తున్న చాణక్యుడు అంటారు. నేను కూడా ఏమంటున్నానంటే మీరు పన్ను తగ్గించండి, ఆదాయ పన్ను ఎగబొట్టే తక్కువ ఉంటారు అంటున్నాను. ఎంత పన్ను స్లాబ్ తక్కువ అయితే అంత ఆదాయ పన్ను ఎగబొట్టేవాడు కాదు, నిజాయితీగా కడదాం అనుకుంటేవాడు ఉంటారు. చాలా సంస్కరణ అవసరం, విద్య, ఆరోగ్యము, ఆదాయము, వీటిలో సంస్కరణ అవసరం. ఈ బడ్జెట్ సామాన్య బడ్జెట్ మనకు అంకెల గారెంటీగా బాగానే ఉంది. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కత్తి వెంకటస్వామి గారు, కత్తి వెంకటస్వామి గారు మ్యూట్లో ఉన్నట్టున్నా, అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం, చెప్పండి.